హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీస్ హబ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మెగా ఫ్యామిలీ ఇంట్లో అయితే వరలక్ష్మీదేవి వ్రతం జరిగింది. ఆ కొన్ని రిలేటెడ్ అయిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మీరు చిరంజీవి వాళ్ళ పెద్ద కూతుర్ని చూడొచ్చు. లావణ్య త్రిపాఠి గారు చాలా ముద్దుగా శారీలో అయితే ఇందులో ఉన్నారు. ఆవిడ చాలా సాంప్రదాయంగా మెగా ఫ్యామిలీ కోడలైతే ఉపాసన తర్వాత లావణ్య త్రిపాఠి గారు అయితే ఉపాసన అలాగే కూడా చాలా పద్ధతిగా అయితే ఉంటారు. హీరోయిన్ అయినప్పటికీ ఆవిడ హీరోయిన్ పెళ్ళికి ముందు ఎలా ఉన్న పెళ్ళి అయిన తర్వాత మాత్రం చాలా పద్ధతిగా అయితే ఉన్నారు. నిహారిక నాగేంద్రబాబు వాళ్ళ వైఫ్ అండ్ లావణ్య త్రిపాఠి అయితే ఈ వ్రతం అయితే చేసుకున్నారు. వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేశాను. అండ్ చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు వాళ్ళ పెద్ద డాక్టర్ అయితే దీనికైతే రావడం జరిగింది. దానికి సంబంధించిన పిక్స్ కూడా మీకు షేర్ చేశాను, చూడండి. లావణ్య త్రిపాఠి గారు చాలా బాగా పూజ అయితే చేశారు. పంతులు గారికి కూడా అందరూ తల వంచి నమస్కారం చేస్తే ఈవిడ కాళ్ళు అయితే పట్టుకుని నమస్కారం అయితే చేశాను. అక్కడే తెలిసింది ఆవిడ సంస్కారం ఎలాంటిదో. చూడండి, శారీలోని ఎంత ముద్దుగా ఉన్నారో. ఇంటికి వచ్చిన ప్రతి గెస్ట్ని చాలా బాగా ఇన్వైట్ చేసి చాలా బాగా చూసుకున్నారు. ఉపాసన గారు, లావణ్య త్రిపాఠి గారు మెగా ఇంటి ఫ్యామిలీకి కోడలు అవ్వడం నిజంగా వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఎంత పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటారంటే వీళ్ళ కపుల్స్ అయితే ఏ కపుల్ కూడా వీళ్ళకిలా ఉండరు. ఇలాగే హ్యాపీగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వ్రతానికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను, చూడండి. చూశారు కదా, మెగా ఫ్యామిలీ ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.